యోహాను పత్రిక మొదటి పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పాపములకు మాత్రమే కాదు, సర్వలోకమునకును శాంతికరమై ఉన్నాడు. ప్రియ దేవుని పిల్లలారా, యేసుక్రీస్తు అనేటటువంటి ఉత్తరవాది మన కోసం దేవుని దగ్గర ఉన్నాడు. ఆయన మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. నిరంతరము విజ్ఞాపనం చేసేటటువంటి దేవుడిగా ఉన్నాడు. ఆయన ఎలాగ ఉత్తరవాది అయ్యాడు, ఆయన ఎలాగ నిరంతరం మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు, ఆయన ఎలాగ అర్హుడయ్యాడు అంటే ఆయన తన ప్రాణాన్ని ధారపోశారు గనుక, ఆయన తన రక్తాన్ని చిందించి మనల్ని ఆయన రక్తంతో కొనుక్కున్నారు గనుక మనం ఆయన దృష్టికి విలువైన వారముగా ఎంచబడ్డాం. అందుకని దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. యేసు ప్రభు దృష్టికి మనం విలువైన వారిగా ఎంచబడ్డాం గనుక ఆయన మన కొరకు నిరంతరము విజ్ఞాపనం చేసేటటువంటి దేవునిగా, మనకి దేవుని దగ్గర ఉత్తరవాదిగా ఆయన మన కొరకు ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక దేవుడు మన కొరకు ఆయన నిరంతరం విజ్ఞాపనం చేసే దేవుడుగాను, ఆయన ఉత్తరవాదిగాను మనకు ఉండడం గొప్ప విషయం. అందుకే ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పాపములకు మాత్రమే కాదు, సర్వలోకమునకు శాంతికరమై ఉన్నాడు. మన పాపాలే కాదు, సర్వలోక పాపాలకి శాంతికరంగా, అంటే ఆయన పాపములను తీసివేసే దేవుడిగా ఉన్నాడు. శాంతికరమై ఉన్నాడంటే పాపములను తీసివేసే దేవుడిగా ఉన్నాడు. అందుకే శాంతికరమై ఉన్నాడని వ్రాయబడి. పాపములకు శాంతి. చాలామంది ఈ లోకంలో శాంతులు జరిగిస్తూ ఉంటారు, శాంతి చేస్తూ ఉంటారు. అంటే వాళ్ళకి ప్రాయశ్చిత్తం చేస్తుంటారు. ఏదో ఒక దోషానికి ప్రాయశ్చిత్తం చేయటం, శాంతి చేయటం అంటారు. అయితే ఆ శాంతులు ప్రాయశ్చిత్తాన్ని చెయ్యలేవు. యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తమే మన దోషాలకి ప్రాయశ్చిత్తం కనుక శాంతి కలిగిస్తుంది. అంటే ఆ దోషం యొక్క శిక్ష, ఆ దోషం యొక్క శాపం మన మీద లేకుండా చేయడానికే యేసుక్రీస్తు ప్రభు శాంతికరమైన ఆయన అందరినీ ప్రేమిస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని పిల్లలారా, మనము దేవుని చేత ప్రేమించబడ్డాం, దేవుని దృష్టిలో విలువైన వారికి ఎంచబడ్డాం. రక్షణ లేనటువంటి వారు ఈ లోకంలో ఎంతోమంది ఉన్నారు. నాకు తెలిసిన ఒక వ్యక్తి భయంకరమైనటువంటి త్రాగుడికి బానిస అయిపోయాడు. కానీ ఆ వ్యక్తి నా కాళ్ళ మీద పడి అడుగుతున్నాడు, నన్ను ఈ వ్యసనం నుంచి ఎలాగన్నా మీరే విడిపించాలి అని. అప్పుడు నేనన్నా, నేను కాదు విడిపించేది, యేసు ప్రభు విడిపిస్తారు. యేసు ప్రభు దగ్గర ప్రార్థన చేసుకో, యేసు ప్రభుని అంగీకరించు, యేసు ప్రభు మీద ఆనుకో, ఆయనకి ప్రార్థన చేసుకో అని చెప్పాను. ప్రార్థన చేసుకుంటున్నాడు కానీ ఆ త్రాగుడనే ఆ సమయానికి సాయంత్రం అయ్యేసరికి త్రాగుడి మీద భ్రమ కలుగుతూ ఉంది. వెళ్ళిపోయి త్రాగుడు తాగి చాలా విపరీతంగా తాగేసి ఎక్కడ పడితే అక్కడ రోడ్ల మీద పడిపోయి చాలా ఇబ్బంది పడుతూ ఉండేవాడు. చివరికి చచ్చిపోయాడు. రక్షణ లేకుండానే, విడుదల లేకుండానే చనిపోయాడు. అప్పటికి దేవుడు ఒక అవకాశం ఇచ్చాడు. ఎలాగంటే అతను మంచాన పడిపోయాడు కొంతకాలం. ఆ మంచాన పడినప్పుడైనా ఆ త్రాగుడనే భ్రమ లేకుండా బ్రతకడం కోసం అనేమో దేవుడు మంచాన పడిపోయేటట్టుగా చేశాడు. ఇంకా మంచంలో కదలలేని పరిస్థితిలో ఉన్నాడు కానీ అతనికి మారు మనసు, రక్షణ, పాప క్షమాపణ అనే వాటి కొరకు ప్రార్థన చేసుకుని సిద్ధపడటం అనేది తెలియలేదు. ప్రియ దేవుని పిల్లలారా, ఎంతోమంది రక్షణ పొందాలని, పాప క్షమాపణ పొందాలని, పాపాల నుంచి విడిపించబడాలని, వాళ్ళకున్న వ్యసనాలు, వాళ్ళకున్న బలహీనతల నుంచి విడుదల పొందాలని లోకంలో ఎంతోమందికి ఆలోచన, ఆశ ఉంది. కానీ వాళ్ళకు దొరకడం లేదు. త్రాగుడు తాగేవాడు అనుకుంటాడు, నేను ఈ త్రాగుడు నుంచి బయటపడాలి, దీని నుంచి, ఈ వ్యసనం నుంచి విడుదల పొందాలి, ఈ వ్యసనం నుంచి విడిపించబడాలి అని ఉంటుంది. కానీ ఆ చీకటి వాడిని ప్రేరేపించేటప్పటికి ఆ బలహీనత వైపు పరిగెడుతూ ఉంటాడు. అలాగనే రకరకాలు ఇవి దొంగతనాలు చేసేవాడు కూడా అనిపిస్తుంది వాడికి.
ఎవరి చేతిలో దొరికి 4 దెబ్బలు తిన్నప్పుడు అనిపిస్తుంది, దొంగతనాన్ని మానేయాలి నేను అని ఉంటుంది. కానీ వాడి వ్యసనం అది. అదొక చీకటి వాడిని ప్రేరేపిస్తుంది అన్నమాట. అంచేత ఆ చీకటి ప్రభావం వలన ఆ దొంగతనానికి, దొంగతనమే కాదు, అబద్ధ సాక్ష్యాలు అబద్ధమే కాదండి. ఈ అబద్ధానికి జనకుడు ఎవరట? అపవాది. వాడు ప్రేరేపిస్తాడు. అందుచేత అపవాది అబద్ధానికి జనకుడు. యోహాను సువార్తల మాట 8వ అధ్యాయం 45వ వచనం, 8వ అధ్యాయం 44, 45 వచనాలు. మీరు మీ తండ్రి అపవాది సంబంధం, మీ తండ్రి దురాశలను నెరవేర్చగోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడైండి, సత్యమందు నిలిచిన వాడు కాడు, వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడినప్పుడు తన స్వభావం అనుసరించే మాట్లాడు. వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడునై ఉన్నాడు. అబద్ధానికి సృష్టికర్త ఎవరు అంటే సైతాన్ గాడు. ఇప్పుడు అబద్ధాలు ఆడే వాళ్ళందరూ ఎవరి ప్రేరేపణను బట్టి అబద్ధాలు ఆడుతుంటారు? అపవాది ప్రేరేపణ బట్టి అబద్ధాలు ఆడుతుంటారు. కనుక అబద్ధాలు ఆడేవాడు కూడా చీకటి ప్రభావం చేత పట్టబడుతుంది. తాగుబోతాడు ఎలాగైతే తాగు నుంచి విడుదల పొందాలని విడుదల పొందలేకపోతున్నాడో, అలాగే చాలామంది అవసరం ఉన్నా లేకపోయినా అబద్ధాలు అనేవి నోట్లో బాగా సులువుగా వచ్చేస్తూ ఉంటాయి. అబద్ధపు మాటలు మాట్లాడుతుంటారు, అబద్ధాలు చెప్తూ ఉంటారు. అబద్ధాలు మాట్లాడి వాడి జీవనాన్ని సాగిస్తూ ఉంటారు. కనుక అబద్ధానికి జనకుడైనటువంటి అపవాది చేత ప్రేరేపించబడుతూ ఉంటారు. ఇప్పుడు అపవాది చేతిలో ఉన్నారు కనుకనే వాళ్ళు అబద్ధాలు ఆడుతూ ఉంటారు. నోరు తెరిస్తే అబద్ధం ఆడతారు, అన్నిటికీ అబద్ధాలే ఆడుతూ ఉంటారు. ప్రియ దేవుని పిల్లలారా, వీటన్నిటి నుంచి విడిపించబడ్డానికి, వీటన్నిటి నుంచి విడుదల పొందటానికే యేసు ప్రభు మనకి శాంతికరమైనాడు. మన పాపములకు ప్రాయశ్చిత్తం చేయటం వలన ఆయన శాంతికరమై ఉన్నాడు. యేసు ప్రభువే శాంతికరమై ఉన్నాడు. కనుక ప్రభు మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. ఆయన ఉత్తరవాదిగా ఉన్నాడు. ఆయన మన కొరకు నిరంతరము విజ్ఞాపనం చేసేది. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 25వ వచనం, ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చు వారి పక్షమున విజ్ఞాపనం చేయటం నిరంతరము జీవిస్తూ ఉన్నాడు. కనుక వారిని సంపూర్ణంగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. యేసు ప్రభు సంపూర్ణంగా రక్షించటానికి శక్తిమంతుడై ఉన్నాడు. అయితే మనలో ఒక స్థిరమైన అభిప్రాయం, స్థిరమైన మనస్సు కావాలి. ఏమిటి అంటే, నేను ఆ పాపముల జోలికి వెళ్ళను, నేను ఆ పాపముల జోలికి వెళ్ళను అనేటటువంటి స్థిరమైనటువంటి నిర్ణయం, స్థిరమైన మనస్సు వచ్చినప్పుడు ఆ పాపముల మీద జయం, ఆ పాపం నుంచి విడుదల పొందుతున్నాం. ఇంకొక మాట ఏంటంటే, మనం విడుదల పొందామా లేదా అనే దానికి పరీక్షలు కూడా వస్తాయి. అదే శోధన. శోధన అంటే అదే. ఉదాహరణకి మరి ఒక పాస్టర్ గారు ఉన్నాడు. ఆయన చుట్ట తాగేవాడట, బాగా చుట్టలు ఎక్కువ తాగేవాడు. ప్రభుని ఎరక్క మునుపు, ప్రభుని ఎరిగిన తర్వాత ఆ చుట్టలు మానేశాడు. ఆ చుట్ట మానేసిందా లేదు అనేదానికి ఆ చుట్టాలన్నీ కొన్ని చుట్టాలు తీసుకొచ్చి వాళ్ళ ఇంట్లో కిటికీల మీద పెట్టేవాడంట. కిటికీల మీద పెట్టి చూసేవాడంట. అనేవాడంట, ఇప్పటిదాకా మీరు నన్ను ఏడిపించారు, ఇక నుండి నన్ను చూసి మీరు ఏడవండి అనేవాడంట ఆ చుట్టలతో. ఆ చుట్టల మీద జయం వచ్చిందా లేదా? ఆ జయం పొందాడనమాట. అలాగా ఒక వ్యసనమే కాదు, ఒక చుట్టలే కాదు, సిగరెట్లే కాదు, తాగుడే కాదు, ఇవన్నీ కొన్ని బాహ్యమైనవి, కొన్ని అంతరంగమైనవి ఉంటాయి. ఈ అంతరంగమైనవి మోసము, దౌర్జన్యము, అక్రమము, ద్వేషము, కక్షలు, అసూయలు, ఇవి చావట్ల మనుషులు. అసూయ అనేది ఉందనుకోండి, ఎవరైనా బాగా వర్ధిల్లుతూ ఉంటే, అభివృద్ధి పొందిన భక్తిలోనే కానీ లోకంలో కానీ ఎవరైనా వర్ధిల్లుతూ ఉంటే సహించలేనటువంటి వాళ్ళు బోల్డ్ మంది ఉంటారు. మన చుట్టూ ఉన్న సమాజమే కాదు, విశ్వాసులు సహితం కూడా ఈ అసూయ అనేటటువంటి ఆ పాపం వాళ్ళలో ఉండిపోతూ ఉంది. అసూయ పడుతూ ఉంటారు. ఎవరైనా ఆత్మీయంగా ఎదుగుతూ ఉంటే సహించలేరు. విశ్వాసంలో ఉన్నటువంటి గుణం ఏంటంటే, ఎవరైనా మంచి ప్రార్థన చేస్తుంటే,
ఆత్మతో ప్రార్థన చేస్తున్న వాళ్ళు ఉంటే అసూయ పడతారు. ఆత్మతో వాక్యం చదివే వాళ్ళు ఉంటే అసూయ పడతారు. భక్తిలో మంచి ఆసక్తి కలిగి ఉంటా ఉంటే అసూయ పడతారు. వాళ్ళు రారు, వచ్చే వాళ్ళని అసూయ పడుతూ ఉంటారు. ఆ అసూయ ఏం చేస్తుందంటే ఎంతవరకు తీసుకెళ్తుందంటే చివరికి ఆ అసూయ ఎదుటి వాళ్ళని ఏ హాని చేయడానికైనా కూడా వెనకాడనటువంటి దారికి తీసుకెళ్తారు. ఇప్పుడు కయ్యూను హేబేలు ఉన్నారు. హేబేలు అర్పించిన బలి దేవుని దగ్గరికి చేరింది. కయ్యూను అర్పించిన బలి దేవుని దగ్గరికి చేరింది. ఇప్పుడు కయ్యూనికి తమ్ముడిని చూసినప్పుడు ఏమొచ్చిందంటే కోపం వచ్చింది కదా, అసూయ వచ్చింది, కక్ష. ఆ అసూయతోటి అంటే దేవుడు నా బలిని అంగీకరించకుండా నా తమ్ముడు బలిని అంగీకరిస్తాడా? ఇంకా అక్కడి నుంచి అసూయ ప్రారంభమైంది. అంతరంగంలో ద్వేషం ప్రారంభమైంది. అంతరంగంలో కక్ష ప్రారంభమైంది. అంతరంగంలో పగ ప్రారంభమైంది. ఎప్పుడు పగ తీర్చుకుందామని చూశాడు. ఒక సమయం దొరికింది. ఆ సమయంలో తన సొంత తమ్ముడిని హత్య చేశాడు. హత్య చేసేసి ఆయన పగను తీర్చుకున్నాడు. అయితే ఆ తమ్ముని యొక్క రక్తం నేలలో నుండి దేవునికి మొర్రపెట్టిందంట. అందుకే అంటాడు కదా, సంఖ్యాకాండం 32:23 చూస్తే, మీరు అట్లు చేయని ఎడల యెహోవా దృష్టికి పాపం చేసిన వారగుదురు కనుక మీ పాపము మిమ్మును పట్టుకొనును. పాపం ఏం చేస్తుందంట? ఏ పాపం ఎవరినైనా సరే పాపము వాడిని పట్టుకుంటుంది. కనుక పేతురుపత్రికలు అంటాడు, 2వ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనంలో, వారు అధిక లోబులై కల్పన వాక్యం చెప్పుచ్చు మీ వలన లాభం సంపాదించుకుందరు. వారికి పూర్వం విధింపబడిన తీర్పు ఆలస్యం చేయదు. వారి నాశనము కునికి నిద్రపోదు. నాశనం అంట కునికి నిద్రపోదంట. వారి పాపం ఏం చేస్తుందంట? వాళ్ళని పట్టుకుంటుందంట. నాశనం ఏం చేద్దంట? కునికి నిద్రపోదంట. కనుక ప్రియ దేవుని పిల్లలారా, ఇంకొకటి ద్వితీయోపదేశకాండ గ్రంథము 28వ అధ్యాయము 45వ వచనంలో చూస్తే, నీవు నాశనము చేయబడి వరకు ఈ శాపములన్నీ నీ మీదకి వచ్చి నిన్ను తరిమి పట్టుకొను. ఏం చేస్తాయంట? తరిమి పట్టుకొను. కనుక నాశనం కూడా కునికి నిద్రపోవటమే కాదు, తరిమి పట్టుకుంటుందంట. ఎవ్వరికైనా అంతే, దేవుని ఎరిగిన వారైనా ఎరగని వారైనా తరిమి పట్టుకుంటుంది. అయితే మనకున్నటువంటి గొప్ప కృప ఏంటంటే, ఏదన్నా పొరపాటున తెలియక అవిశ్వాసం వలన తెలియక చేస్తే దేవుని దగ్గర క్షమాపణ దొరకచ్చు, క్షమాపణ పొందొచ్చు. అది కూడా కొన్ని ఉన్నాయి. దేవునిగా మరలా సిలువ వేసేటటువంటి జీవితం ఉంటే అట్టివారిని నూతన పరచడం మాత్రం అసాధ్యం, ఇంపాసిబుల్. అసాధ్యం అనే మాట బైబిల్ గ్రంథంలో అక్కడ కనబడతా ఉంటుంది. ఎందుకంటే దేవుడు అన్నాడు కదా, యెహోవానై నాకు అసాధ్యమైంది ఏదైనా ఉందా అని అడిగాడు. దేవుడై నాకు అసాధ్యమైంది ఏదైనా ఉందా? దేవునికి అసాధ్యమైందంటూ లేదు. అసాధ్యమైంది లేనటువంటి దేవుడు, ఆ దేవుడు అంటున్న మాట ఏంటంటే, అట్టివారిని నూతన పరచడం అసాధ్యం, ఇట్ ఈజ్ ఇంపాసిబుల్. కనుక ఒకసారి హెబ్రీ పత్రికలోని 6వ అధ్యాయంలోని మాటలు 4వ వచనం చదువుకుంటే, ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరం రుచి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్యవాక్యమును రాబోయే యుగ సంబంధమైన శక్తుల ప్రభావం అనుభవించిన తర్వాత, ఒకవేళ ఇవన్నీ చేసిన తర్వాత తప్పిపోతే తమ విషయమై దేవుని కుమారుని మరలా సిలువేస్తూ బాహాటంగా ఆయన్ని అవమానపరుస్తున్నారు. కనుక మారు మనసు పొందినట్లు అట్టివారిని మరలా నూతన పరచడం అనేది అసాధ్యం. మళ్ళా మారు మనసు అనేది రాదు. అందుకే భక్తిలో నుంచి కావాలని ఎవరైనా తొలగిపోయారనుకోండి, కొంతమంది చూస్తున్నారు, మీకే తెలుసు కదా, చాలామంది ప్రార్థనకి మొదట్లో ఆసక్తిగా వస్తారు, ప్రార్థనకు వస్తారు, బైబిల్ చదువుతారు, వాక్యం చదువుతారు, ప్రార్థన చేస్తారు, మందిరానికి క్రమంగా వస్తారు. కొంతకాలం వాక్యం చెప్పినట్లుగా దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెరుపునన్నట్లుగా ఈ చెడ్డ స్నేహంతో భక్తిహీనులతోటి స్నేహం చేస్తుంటారు. నేను ఒక మాట చెప్తాను ఈ సందర్భంగా. ఒక మాట ఏమిటంటే, సాధారణంగా
సరైన భక్తి లేనటువంటి వాళ్ళు, ఒక మాట చెప్తాను, భక్తి కలిగినటువంటి వాళ్ళు వాళ్ళ వస్త్రాలు గాన మనం వేసుకుంటే ఆ ప్రభావం ఏమైనా మన మీద పనిచేస్తుందా చేయదా? బైబిల్ ప్రకారంగా అడుగుతున్నాను. బైబిల్ ప్రకారం భక్తి కలిగిన వారు ఉపయోగించే వస్త్రాలు అది గాన ధరిస్తే, మనం ధరిస్తే ఆ ప్రభావం ఏమైనా పనిచేస్తుందా? ఏం ఏం ఏ ఏ వస్త్రం? ఏలియా ధరించినటువంటి కప్పుకునేటటువంటి కంబళి, ఆ ఏలియా కప్పుకున్నటువంటి కంబళి ఎలీషాకి దొరికినప్పుడు, ఆ ఎలీషా ఆ కంబలిని పట్టుకున్నప్పుడు ఏలియా మీద ఉన్న ఆత్మ 2 పాళ్ళు ఎలీషా మీద పనిచేయటం మొదలుపెట్టింది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అంటే భక్తి కలిగిన వారి వస్త్రాల్లో కూడా ప్రభావం ఉందన్నమాట. భక్తి కలిగిన వారి వస్త్రాల్లో ప్రభావం ఉన్నప్పుడు భక్తిహీనుల యొక్క వస్త్రాల్లో కూడా ఏముంటుంది? ఉంటుందా ఉండదా? వాళ్ళ భక్తిహీనత వీళ్ళకి అంటకూడదు. భక్తి కలిగిన వాళ్ళ వస్త్రాలు ధరించినప్పుడు వాళ్ళ మీద ఉన్న ఆత్మ 2 అంతలు వచ్చినప్పుడు భక్తిహీనుల మీద ఉన్నటువంటి వస్త్రాలు, భక్తిహీనుల వస్త్రాలు ధరిస్తే 2 అంతల ఆ భక్తిహీనత వస్తుంది. ఇంకొక సందర్భం ఎక్కడైనా ఉందా చూడండి. ఇంకొక సందర్భం, యేసు ప్రభు గారు వస్త్రాలు తాకినప్పుడు, ఇంకా ధరించటం కాదు, తాకితేనే, అందుకే గవ్వాలి ఆయన వస్త్రాలు వాళ్ళు పంచుకున్నారు. చీట్లు వేసి ఆ అంగీని ఏం చేశారంటే పంచుకున్నారు. పౌలు గారి చేతి గుడ్డలు తాకితే, అంటే ఆయన వాడినటువంటి చేతి గుడ్డలు, ఇలాంటి చేతి గుడ్డలు తాకితే చాలామంది స్వస్థపరచబడ్డారు, దెయ్యాలు కూడా వెళ్ళిపోయి. అంటే వస్త్రంలో, భక్తులు వాడినటువంటి వస్త్రాల్లో కూడా ప్రభావం ఉంది. ఆ వస్త్రము రోగుల మీద వేసినప్పుడు వాళ్ళు బాగుపడ్డారు. వస్త్రాలు రోగుల మీద వేసినప్పుడు దెయ్యాలు కూడా వెళ్ళిపోయినాయి. అంటే ఆ వస్త్రాల మీద ఎంత ప్రభావం ఉంది. ఇంతకీ ఆ చేతి గుడ్డలు, పౌలుకి తగిలినటువంటి చేతి గుడ్డలు, ఆ చేతి గుడ్డలు కూడా ఎంత ప్రభావం కలిగి ఉన్నాయి. అపోస్తలుల కార్యం గ్రంథం 19వ అధ్యాయం 12వ వచనం. మరియు దేవుడు పౌలు చేత విశేషమైన అద్భుతములు చేయించి అతని శరీరమునికి తగిలిన చేతి గుడ్డలైన, నడికట్లైన రోగుల యొద్దకు తెచ్చినప్పుడు రోగములు వారిని విడిచేను, దెయ్యములు కూడా వదిలిపోయాను. చేతి గుడ్డలు ఎంత ప్రభావం కలిగినాయో చూడండి. ప్రియ దేవుని పిల్లలారా, దేవుని పిల్లలకి అటువంటి శక్తిని, అటువంటి ప్రభావాన్ని ఇస్తున్నాడు. ఎందుకంటే మనం ప్రభు దగ్గర సమర్పణ కలిగి, దేవుని దగ్గర ఒక నిర్ణయం తీసుకొని ప్రభు కొరకు బ్రతకాలని సమర్పణ, నిర్ణయం కలిగి, పట్టుదల కలిగి ప్రభు కొరకు జీవించేటప్పుడు ఆశీర్వాదకరంగా ఉంటాయి. అవన్నీ కూడా దేవదాస్ అయ్య గారు చనిపోయిన తర్వాతట ఆయన వాడినటువంటి వస్తువులు చాలామంది పట్టుకెళ్ళిపోయారు. ఎందుకంటే ఆయన పండుకున్న మంచం అక్కడ పట్టుకెళ్ళారు, ఆయన ఉపయోగించిన స్టూల్ అక్కడ పట్టుకెళ్ళారు. ఎందుకంటే ఆయన వాడిన వస్తువులు అంటే అవి ఎంతో ప్రభావం గలవి, ఆశీర్వాదకరమైనవని అప్పట్లో వాళ్ళందరూ కూడా తీసుకుని వెళ్ళారు. అవి వాళ్ళ ఇళ్ళల్లో ఆశీర్వాదాలు తీసుకొచ్చాయి. ఎందుకు చెప్తున్నానంటే, దేవుని కొరకు మనం ప్రతిష్ఠించుకొని ప్రత్యేకించుకున్నప్పుడు, దైవ లక్షణాలతో నింపబడినప్పుడు, దైవ ప్రభావం మనలోకి రావటానికి మనల్ని దేవుడు ఎన్నుకుని విలువైన వారిగా ఎంచినప్పుడు, మనల్ని ఎంత విలువైన వారిగా ఎంచారు ప్రభు అంటే, ఆయన ప్రాణం కంటే ఎక్కువ విలువైన వారిగా, ఇంత విలువైన వారిగా మనల్ని ఎంచుకుని ప్రభు రక్షించుకుని ప్రత్యేకించుకున్నప్పుడు 805 కోట్ల మంది ప్రజలు ప్రపంచంలో జీవిస్తూ ఉన్నారు. ఇన్ని కోట్ల మందిలో నీకు నాకు ఈ యొక్క గొప్ప భాగ్యం దొరికింది. ఇన్ని కోట్ల మందిలో మనల్ని విలువైన వారిగా ప్రభు ఎంచారు.
అంత గొప్ప ప్రభు, రాజులకు రాజు అయినటువంటి ఆ ప్రభు మనల్ని ఎంచినప్పుడు, మదర్ తెరిస్సా సహోదరుడు ఒకడు ఉన్నామంట. నేను ఇలాగ మిషనరీగా భారతదేశం వెళ్తున్నానంటే తను అన్నాడంట, నువ్వు ఒక ఆడపిల్లవి, నువ్వు ఇలాగ మిషనరీగా వెళ్ళటం అంత మంచిది కాదు. ఆయన చాలా ఉన్నతమైన స్థానంలో ఉన్నాడట సహోదరుడు. అప్పుడు ఈమె ఉత్తరం రాసిందంట, నీవు కొంత అధికారము కలిగిన స్థానంలో ఉన్నావు, నీ కింద చాలామంది పనివాళ్ళు ఉన్నారు, అయితే నేను రాజులకు రాజు అయినటువంటి ఆ గొప్ప దేవుని పని చేయటానికి వెళ్తున్నాను, నన్ను ఆటంకపరచొద్దు అని చెప్పి ఆమె అక్కడ వాళ్ళ దేశంలో నన్గా ట్రైనింగ్ అయ్యి మన భారతదేశానికి మొట్టమొదటిగా డార్జిలింగ్ అనే ప్రాంతానికి పంపబడింది. అక్కడి నుంచి మళ్ళీ కలకత్తాకి వచ్చింది. ఆమె టీచర్గా పనిచేస్తూ అనాథ పిల్లల్ని వాళ్ళని చూసినప్పుడు వాళ్ళని చూసి చలించిపోయింది. వాళ్ళ కోసం, అనాథ పిల్లల కోసం అట రోడ్ల మీద యాచన చేసేదంట. ఆమె కోసం కాదు, రోడ్ల మీద అడుక్కొచ్చేదంట. ఆ అడుక్కునేటప్పుడే చేతులు పెట్టి అడుక్కుంటుంటేనే ఒక ఆయన కాండ్రించి ఉమ్మేశాడంట చేతులు. అప్పుడు అందంట, థ్యాంక్ యూ అంటే, అదేంటి నేను కాండించి ఉమ్మేస్తే థ్యాంక్స్ చెప్తావేంటంటే, ఇది కూడా ఇచ్చేవాళ్ళు లేరు, నువ్వు ఇది ఇచ్చావు అందుకే థ్యాంక్స్ చెప్తున్నాను. ఆ మాటకంట చెలించిపోయాడంట అతను. నాకు ఇది ఇచ్చావు మంచిదే, పిల్లలకేమి ఇస్తావు అని అడిగిందంట. అప్పుడు ఆయన ధననిధిలో నుంచి చాలా డబ్బు ఆమెకి విరాళంగా విరివిగా ఇచ్చేవాడంట. ఆమెలో కనపడిన ఆ యొక్క సహనం, ఓర్పు, తగ్గింపు, ప్రేమ, అసలు ఎవడన్నా మన చేతిలో ఉమ్మేస్తే ఊరుకుంటావా? అయ్యో బాబాయ్, కత్తిచ్చుకుని నరికేయం. అందుకే మదర్ తెరిస్సా ప్రపంచానికి కనపడింది. దేవుడు ప్రపంచానికి పరిచయం చేశాడు ఆమెని. మన ఊళ్ళోనే మనకు తెలియదు, మనం తెలియదు. మన ఊళ్ళోనే మన గురించి అడిగితే సరిగ్గా చెప్పలేరు. కారణం ఏంటంటే మళ్ళా తగ్గింపు లేదు, ఆ సహనం లేదు, ఆ ఓర్పు లేదు, మనలో ఆ తత్వం లేదు, మనలో దైవగుణం లేదు, వ్యక్తిత్వం లేదు. ఆమె తన జీవితాన్ని ప్రభువుకి సమర్పించి ప్రభువుని ఆమెలో చూపించాలి అనుకుంది. అది గొప్పతనం. ప్రభువుని ఆమెలో చూపించటానికి ప్రభు శిలువ అంటే ఆమెకి నిర్ణయించబడిన శిలువను మోసుకుంటూ ప్రభువుని వెంబడించింది. క్రైస్తవుడు అంటే బైబిల్ పట్టుకున్నవాడు కాదు, క్రీస్తుని వెంబడించేవాడు. క్రీస్తు ఎలాగైతే ఆయన రిక్తునిగా చేసుకున్నాడో, ఆయన తనకు తానుగా ద్వేషించుకున్నాడు. చెప్పాలంటే ఆయన తనకు తాను ద్వేషించుకునే రిక్తునిగా చేసుకున్నాడు, నిస్సహాయునిగా చేసుకున్నాడు. మనమైతే మన పలుకుబడి, మన ప్రభావం, మనకున్న గొప్పతనం అంతా ఉపయోగించేస్తాం. ఏదన్నా వచ్చిందంటే చాలు, మనకున్న ఆ అహం అవన్నీ ఉపయోగించేస్తుంటారు. మన అంతరంగం ఎవరైనా మనల్ని ఏదైనా అన్నప్పుడు తట్టుకోలేదు, వాళ్ళ మీద కక్షను సాధించటానికి తల్లడిల్లిపోతూ ఉంటుంది. ఆ తగ్గింపు లేదు. ఆమెలో ప్రభుని చూపించాలనుకుంది. నిజంగా రోడ్లంటే అడుక్కుంటుందంటే ఒక దేవుని బిడ్డగా దేవుని కొరకు సమర్పించుకుని ఈ విశాల ప్రపంచాన్ని సృష్టించిన దేవుని యొక్క సేవకురాలుగా, దేవుని బిడ్డగా వచ్చిన ఆమె రోడ్ల మీద అడుక్కుంటున్నప్పుడు ఆమె నా దేవుడు ఎందుకు నాకు ఇవ్వలేదు అని దేవుని మీద ఆయాసపడినటువంటి ఎంత శ్రేష్టమైన మనసు అండి. రోడ్ల మీద యాచించటం మొదలుపెట్టిందంట, అడుక్కోవటం మొదలుపెట్టింది. ఆ పరిస్థితే గాన ఒక విశ్వాసికి వస్తే నిలబడతారా? ఈ భక్తి ఎందుకు నాకు, ఇవాళ ఈ స్థితికి దిగజారిపోయాను అని దేవుని మీద ఆయాసపడి తిరగబడే పరిస్థితులు ఉంటాయి. కానీ ఆమెలో ప్రభువుని చూపించింది.
మనం ఎక్కడున్నా మనలో ప్రభువుని చూపించాలా, సైతాన్ గాడిని చూపించాలా? చాలామంది వాళ్ళలో ఉన్న సైతాన్ గాడు కనబడతాడు, ఉగ్రరూపం అనమాట. ఏయ్ యేసు ప్రభు ఆ యొక్క గొర్రెల దగ్గరకు వచ్చేసరికి వాడు అరుస్తున్నాడు, యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేం పని? ఓహ్, చాలామందిలో యేసు ప్రభుని చూపించేటటువంటి తత్వం కాదు, ఉగ్ర రూపం చూపిస్తారు. ఏయ్ నేనంటే ఏంటో అనుకున్నావు, నా సంగతి నా తడాకా చూపిస్తానంటారు. ఇది ప్రభుని చూపించే లక్షణం కాదు, తత్వం కాదు, వ్యక్తిత్వం కాదు. మనం ప్రభు విషయంలో చచ్చిపోయామని చెప్తున్నాం కదా. నేను క్రీస్తుతో కూడా సిలువేయబడ్డాం. సిలువేయబడటం అంటే చచ్చిపోయాం. ఇంకా మళ్ళీ ఆ పగ, కక్ష, ద్వేషాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే చావలేదన్నమాట. ఇంకా చావలేదు. ఇంకా లోపల ఆ సైతాన్య లక్షణాలు బయటకు వస్తున్నాయి. ఆ పగలు, ద్వేషాలు, కక్షలు. ప్రియ దేవుని పిల్లలారా, మదర్ తెరిసా ఆమెలో యేసు ప్రభుని చూపించింది. మేరీ స్ట్రెస్సర్ ఆమెలో ప్రభుని చూపించింది. జాన్ జీ పీటన్ ఆయనలో ప్రభుని చూపించారు. బిల్లీ గ్రహం గారు ఆయనలో ప్రభుని చూపించారు. అందుకే కోట్ల మందికి సువార్త చెప్పగలిగారు. నువ్వు కనీసం పక్కనోడికి సువార్త చెప్తే కూడా వాడు పెడచెవిని పెడుతున్నాడు, ఎంటలేదు. ఎందుకంటే నువ్వు సరిగా లేవు కాబట్టి. నువ్వు సరిగా ఉంటే పక్కన వాళ్ళకి సువార్త చెప్తే వాళ్ళు ఎందుకు వినరు? బంధువులకి సువార్త చెప్తే ఎందుకు వినరు? సరైన తత్వం, సరైన వ్యక్తిత్వం లేనప్పుడు ఎవరికి చెప్పినా వినరాడు. వాళ్ళు మనసులో అనుకుంటారు, ముందు నువ్వు సరిగా ఉండలే, తర్వాత నాకు చెబుదుగానే అంటారు. మనల్ని పరీక్షించే కన్నులు చాలా ఉంటాయి చుట్టూ. మనల్ని పరీక్షించేవాడు చాలామంది ఉంటారు. మన అలవాట్లు, మన మనస్తత్వం, మన వ్యక్తిత్వం ఇవన్నీ పరీక్షిస్తూ ఉంటారు. కానీ ఎంతోమంది భక్తులు వాళ్ళల్లో ప్రభువుని చూపించారు. అందుకే వాళ్ళు క్రైస్తవులు. వాళ్ళు మాత్రమే క్రైస్తవులు. బైబిల్ పట్టుకున్న వాళ్ళు క్రైస్తవులు కాదు. బైబిల్ పట్టుకుని ప్రార్థన చేస్తున్నంత మాత్రాన వాడు క్రైస్తవులు కాదు. క్రీస్తు ఎలాగైతే సిలువను మోసుకొని కొరడా దెబ్బలు తిని తలకి మొండ్ల కిరీటం గుచ్చబడి కాళ్ళకి, చేతులకి, మేకులు గాయాలు ఇవన్నీ అనుభవించారో ఆయన్ని అనుసరించే వాళ్ళే క్రైస్తవులు. ఆ తగ్గింపు కలిగిన వాళ్ళే క్రైస్తవులు. ఆ మనసులో నిర్మలమైన మనసు, దాన్ని నిర్మలమైన మనసు అంటారు. ఆ నిర్మలమైన, నిర్దోషమైన మనస్సు కలిగిన వాడు, కపటం లేకుండా, ఆ లోపల కల్మషం లేకుండా ఉండేటటువంటి వాళ్ళు. అందుకే ప్రభు చిన్న బిడ్డను చూపించి మత్తయి శుభవార్త 18వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే, మత్తయి శుభవార్త 18 ఆ కాలమున శిష్యులు యేసుని వద్దకు వచ్చి పరలోక రాజ్యంలో ఎవడు గొప్పవాడని అడగగా ఆయన ఒక చిన్న బిడ్డను తన యొద్దకు తీసుకొచ్చి వారి మధ్య నిలవబెట్టి ఇట్లా, నేను మీరు మార్పు నుండి బిడ్డల వంటి వారైతేనే కానీ బిడ్డలలో కల్మషం ఉండదు, బిడ్డల్లో ద్వేషం ఉండదు, కక్షలు ఉండవు, పగలు ఉండవు, అసూయలు ఉండవు. అందుకే మీరు మార్పు చెంది బిడ్డల వంటి వారు అయితేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశింపలేదని మీతో నిశ్చయముగా చెప్పుతున్నానని ప్రభు చెప్పారు. కనుక ప్రియ దేవుని పిల్లలారా, చిన్న బిడ్డల్లాగా వాళ్ళలో కల్మషం ఉండదు. మరి మనలో ఎందుకు పేరుకుపోతుంది కల్మషం? పేరుకుపోతుంది కల్మషం. మనలో ద్వేషం పేరుకుపోతుంది, కక్షలు పేరుకుపోతుంది, పగలకి పేరుకుపోతుంది, గుండెల్లో రగిలిపోతుంది వీటన్నిటితోటి. కానీ నిర్మలమైన మనస్సు కావాలి. యేసు ప్రభు ఆయన్ని మనం చూపించగలగాలి. మనలో ఆయన్ని అనుసరించేవాళ్ళు వీళ్ళు అని
కనపరచగలగాలి. మనం చూసినప్పుడు దైవత్వం మనలో నుంచి ఉట్టిపడాలి. దైవత్వం మనలో కనపడాలి. అది లేనప్పుడు ఎంత భక్తి చేసినా కూడా దేవుని సముఖానికి చేరతావా లేదో చెప్పలేం. చాలామంది బైబిల్ పట్టుకుంటారు, ప్రార్థన చేస్తారు, కానీ పరలోకం చేరతారో లేదో తెలియదు. అందరికీ నమ్మకం ఉంది, నేను పరలోకం చేరతానంటారు. ఎలాగంటే 10th క్లాస్ పరీక్షలు రాసినోడు అందరు పాస్ అయిపోతానంటాడు. మరి ఎందుకు ఫెయిల్ అయిపోతున్నారు కొంతమంది? అలా ఉంటుందన్నమాట. ఇప్పుడు 10th క్లాస్ పరీక్షలు రాస్తున్నారు, అందరు చెప్తారు నేను తప్పకుండా పాస్ అయిపోతాను. రాసినోడు చెప్తాడు, రాయినోడు చెప్తాడు. ఇంటర్మీడియట్ పరీక్షలు రాసినోడు చెప్తాడు, రాయినోడు చెప్తాడు. డిగ్రీ పరీక్షలు రాసినోడు చెప్తాడు, రాయినోడు చెప్తాడు. ప్రతి పరీక్ష రాసినోడు చెప్తారు ఏమనంటే నేను పాస్ అవుతాను. ఎవడైనా నేను పాస్ అవునని చెప్తారు. ఒకవేళ ఇంకా చెప్పాలంటే పాస్ అవటానికి ఎన్ని మార్కులు రావాలో అంత రాసేసాను నేను అంటారు. మరి ఎందుకు ఫెయిల్ అవుతున్నారు? భక్తి జీవితం కూడా అంతే. చేసే భక్తి పరలోకానికి తీసుకెళ్తుందా లేదా అనే నిశ్చయత కావాలి. ఆ నిశ్చయత లేనప్పుడు, నిరీక్షణ లేనప్పుడు మన భక్తి సరైంది కాదన్నమాట. మనలో దైవత్వం ఉట్టిపడినప్పుడు, దైవత్వం కనపడినప్పుడు, ప్రతి పనిలో కనపడుతుందండి దైవత్వము. మనం చేసే ప్రతి పనిలో, ప్రతి చర్యలో దైవత్వం కనబడుతూ ఉంటుంది. అప్పుడు మనల్ని చూసిన వాడు ఎక్కడున్నప్పటికీ కూడా, ఏం చేస్తున్నప్పటికీ కూడా దైవత్వం అనేది ఉందా లేదా అని కనపడదు. అది లేనప్పుడు, లేకుండా ప్రవర్తిస్తున్నప్పుడు లోకంలో ఒకరోజు ఉంటుంది, ఆ రోజున పాపం పట్టుకుంటుంది, నాశనం కునికి నిద్రపోదు. ఆ రోజు ఏడ్చినా ప్రయోజనం ఉంది. అందుకే యేసు ప్రభు అనే ఉత్తరవాది మన కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. ఆయన మన కొరకు ఉత్తరవాదిగా ఉన్నాడు. ప్రియ దేవుని పిల్లలారా, ఉత్తరవాది అంటే మన పక్షంగా మాట్లాడే ఆయన. మన పక్షంగా మాట్లాడే ఆయన అన్నమాట. మనం గమనించినట్లయితే ఏదైనా ఒక కోర్టు గొడవలు ఏదైనా ఉంటే మన పక్షంగా కొంతమంది లాయర్లు ఉంటారు, వాళ్ళని ఉత్తరవాదులు. మన పక్షంగా వాదించేవాడు. యోహాను పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం, నా చిన్న పిల్లలారా మీరు పాపము చేయకుండుటకు ఈ సంగతులు మీకు రాస్తున్నాను. ఎవడైనను పాపము చేసిన యెడల నీతిమంతుడనే యేసుక్రీస్తు అను ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు. చూడండి, మన తరపున క్షమాపణ అడగడానికి, క్షమించమని అడగడానికి, మన తరపున క్షమించమని అడగడానికి ఉత్తరవాది ఉన్నాడు. మన తరపున క్షమించమని అడిగేటటువంటి వాడు ఉత్తరవాది. ప్రియ దేవుని పిల్లలారా, చాలామంది నేరం చేసో చేయకో ఆ కారాగారంలోకి వెళ్ళినప్పుడు వాళ్ళ తరపున న్యాయవాదులు, ఉత్తరవాదులుగా వెళ్తుంటారు. ఉత్తరవాదులుగా వెళ్ళి నాకు చాలా విచిత్రమైనటువంటి సంఘటన అనిపించేది ఏంటంటే, జయవర్ధన్, విజయవర్ధన్ అనేటటువంటి వాళ్ళు 35 మంది చిలకలూరుపేటలో బస్సులో సజీవ దహనం అవటానికి కారణమైనటువంటి వాళ్ళిద్దరికీ తెల్లవారితే ఉరిశిక్షణగా వాళ్ళు మంచి శుక్రవారం నాడు, గుడ్ ఫ్రైడే రోజున వాళ్ళు బాప్తిసం తీసుకున్నారు, పాపాలు కడిగి వేసుకున్నారు. ఇక శనివారం ఉదయం తెల్లవారితే వాళ్ళని ఉరి తీస్తారు. ఇంచుమించుగా రాత్రి 2 గంటలకి వాళ్ళని లెగ్గొట్టేశారు. స్నానాలు చేయమన్నారు. తెల్లవారు 4 గంటలకి వాళ్ళకి ఉరి, రాజమండ్రి సెంట్రల్ జైల్లో. దానికోసం ఆ ఉరి శిక్షను అమలు చేయటానికి కలెక్టరు, ఆ ఎస్పీ, ఆ పోలీస్ అధికారులు, అలాగే జిల్లా అధికారులు అందరూ వచ్చేసారు. వాళ్ళని ఉరి తీయటానికి ఒక నెల రోజుల ముందే
ఆ ఉరితాడుని జాగ్రత్తగా బిగుసుకునేటట్లుగా దాన్ని ప్రాక్టీస్ చేసి ఆయన కూడా చేశాడు. ఉరి తీసే అతను ఇలాగ అన్నీ అని ఇక 2 గంటలకు లెగ్గొట్టారు, స్నానం చేసి రమ్మన్నారు, స్నానాలు చేసుకుని వచ్చారు. అయితే ముందు రోజు ఆఖరి కోరిక ఏంటంటే వాళ్ళు బాప్తిస్మం అడిగారు. ఆ బాప్తిస్మం వాళ్ళకి ఇప్పించడానికి మంచి శుక్రవారం నాడు పాస్టర్ గారి చేత ఏర్పాటు చేశారు. ఆ చివరి కోరిక వాళ్ళది బాప్తిస్మం. ఆ బాప్తిస్మే మిమ్మల్ని రక్షిస్తుంది అని వ్రాయబడినట్లుగా తెల్లవారితే 4 గంటలకి ఇంకా రాత్రి మీద ఎవరు వెళ్ళారో తెలియదు నాకు. అదే ఆశ్చర్యం అనిపిస్తుంది. వాళ్ళిద్దరి తరపున కొంతమంది న్యాయవాదులు రాష్ట్రపతి దగ్గరికి వెళ్ళారు. ఆ రాత్రి మీద రాష్ట్రపతి అపాయింట్మెంట్ ఇవ్వడం చూడండి. రాష్ట్రపతి అపాయింట్మెంట్ ఇవ్వడం, రాత్రి మీద క్షమాభిక్ష పెట్టడం, వెంటనే ఫ్యాక్స్ మెసేజ్ ఢిల్లీ నుంచి రాజమండ్రి వచ్చింది. వాళ్ళిద్దరికీ క్షమాభిక్ష పెట్టాం, వాళ్ళని ఉరి తీయద్దు అని ఫ్యాక్స్ మెసేజ్ వచ్చింది. రాత్రి 2 గంటల ప్రాంతంలో. అసలు నాకు అనిపించింది కదా, ఆ ఉత్తరవాదులు వీళ్ళ తరపున ఉత్తరవాదులు రాష్ట్రపతి క్షమాభిక్ష కొరకు ఆ రాత్రి సమయంలో వాళ్ళు నిద్రపోలేదు, రాష్ట్రపతి గారిని కూడా నిద్రపోనిది. అపాయింట్మెంట్ ఎలా దొరికిందో నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. రాత్రి మీద అపాయింట్మెంట్ దొరకటం, రాష్ట్రపతిని కలవడం, రాష్ట్రపతికి విన్నవించుకోవటం. ఈ ఉత్తరవాదులు వాళ్ళని న్యాయవాదులు అంటారు, లాయర్లు అంటారు. వాళ్ళు అక్కడికి వెళ్ళి అపాయింట్మెంట్ తీసుకొని ఆయనకి విన్నవించి ఆ సమయంలో అక్కడి నుంచి క్షమాభిక్ష ఫ్యాక్స్ మెసేజ్లో రాజమండ్రి వచ్చేసరికి రాజమండ్రిలో ఇక ఉరి తీయబోతారు అనగా మెసేజ్ వచ్చింది. వాళ్ళని ఉరి తీయద్దు, వారికి క్షమాభిక్ష ఇవ్వడం జరిగింది. ఎంత గొప్ప ఇదే! దేవుడు కూడా మన యొక్క తెలివి తక్కువ పనులు, అజ్ఞాన కృత్యాలు, అవివేక పనులు, వీటన్నిటికీ ఆయన ఉత్తరవాదిగా ఉండి మన నిమిత్తమై ఆయన క్షమాపణ అడుగుతూ ఉన్నాడు. అందుకే కీర్తన గ్రంథంలో అంటాడు, యెహోవా నీవు దోషములను కనిపెట్టి చూస్తే, 130వ కీర్తన 3వ చరణం, యెహోవా నీవు దోషములను కనిపెట్టి చూచిని అన్న. ప్రభువా ఎవడ నిలవగలడు? అయినను జనులు నీ యందు భయభక్తులు నిలుపునట్లు నీ దగ్గర క్షమాపణ దొరుకుతూ ఉంది. దేవుని దగ్గర మనకి క్షమాపణ. అందుకే ఆ సిలువ దగ్గరకు వస్తున్నాం. క్షమాపణ, మన అపరాధములకు క్షమాపణ, మన పాపములకు క్షమాపణ, మన యొక్క అవివేకపు పనులకు క్షమాపణ, అజ్ఞాన కృత్యములకు క్షమాపణ. తెలివి తక్కువ పనులు చేస్తుంటారు, వాటి వలన శిక్ష. నీకు తెలిసి చేసినా తెలియక చేసిన, తెలిసి చేసినా తెలియక చేసిన శిక్ష తప్పదు. కనుక ప్రియ దేవుని పిల్లలారా, ప్రభువు మన కొరకు ఉత్తరవాదిగా ఉండి మన పాపములకు క్షమాపణ కొరకై ఆయన విజ్ఞాపనం చేసేటటువంటి దేవుడిగా ఉన్నాడు. మనకి తెలియనటువంటి పాపముల విషయంలో, అంటే అవివేకంగా చేసేటటువంటి ప్రతి పాపం విషయమై ప్రభు దగ్గర క్షమాపణ అడగవలసిన వారిగా ఉన్నాం, క్షమాపణ పొందవలసిన, క్షమాభిక్ష అడగాలి. ఆ క్షమాభిక్ష మనల్ని మరణం నుండి తప్పిస్తుంది. ఎలాగనగా పాపం వలన వచ్చే జీతం మరణం. ఏ మరణం అది? రెండవ మరణం. శారీరకమైన మరణం కాదు, రెండవ మరణం ఆత్మ మరణం. ఇప్పుడు శారీరకమైన మరణమే దుఃఖాన్ని కలిగిస్తూ ఉంటే, ఆత్మీయమైన మరణం ఎంత దుఃఖం కలిగిస్తుంది? అదే నరకం. ఆ నరకాన్ని తప్పించుకోవడానికే ప్రభు మనల్ని ప్రేమించి ఆయన ఎన్నుకున్నారు. ఇన్ని కోట్ల మందిలో మనల్ని ఎన్నుకున్నప్పుడు మనం ప్రభువులాగా బ్రతకాల్సిన వారిగా ఉన్నాం. ప్రభువుని కనపరిచేవారిగా, మనలో ప్రభువుని చూపించేవారిగా బ్రతకవలసిన వారిగా ఉన్నాం. ఆ ప్రేమ, ప్రభువుకున్న ప్రేమ, ప్రభువుకున్న క్షమాపణ,
ప్రభువుకున్న దయాగుణం, ప్రభువుకున్న ప్రభావం ఇవి మనలో ఉంటున్నాయా? ఆలోచించి. కనుక ప్రియ దేవుని పిల్లలారా, మనము ప్రభు బిడ్డలుగా ఉన్నప్పుడు మనలో ప్రభుని చూపించాలి. ప్రభువుని కనపరచగలుగుతున్నామా? ఆలోచించి ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తియు మిక్కిలి ప్రేమ కలిగిన పరిశుద్ధుడా, మీకు స్తోత్రాలు నాయనా. మదర్ తెరిస్సా ఆమెలో మిమ్మలను చూపించగలిగింది. క్రీస్తు ప్రేమ, క్రీస్తు సారూప్యం, క్రీస్తు లక్షణాలు ఆమెలో కనపడ్డాయి. అందుకే ఆమెను ప్రపంచానికి చూపించారు. ప్రభువా మీకు వందనాలు. యవ్వన ప్రాయములో నీకు సమర్పించుకుని తండ్రి, దేశాన్ని విడిచి దేశం కాని దేశానికి వచ్చి, భాష రాని ప్రజల మధ్య, ఎరగని ప్రజల మధ్య నీ ప్రేమను కనపరిచి ప్రభువా అనేకమైన క్లిష్ట పరిస్థితులు గుండా ఆయన నిన్ను కనపరుస్తూ సాగినటువంటి ఆమె ప్రేమ ఎంత గొప్పది నాయన. లోకానికి చూపించిన దేవుడు గనక స్తోత్రాలు. క్రైస్తవులు అనగా క్రీస్తుని వెంబడించేవారని ఆయన మీరు తెలియజేసినందుకు వందనాలు. ఎవరైతే నిన్ను కనపరచగలరో, నిన్ను వెంబడించగలరో వారు మాత్రమే నీ రాజ్యములో చేరతారు, వారు మాత్రమే నీ రాజ్యములో ప్రవేశిస్తారు. కనుక ఓ తండ్రి, అవివేకం వలన, అజ్ఞానం వలన ఆయన మా యొక్క జ్ఞాన కృత్యాలని, అవివేక పనులను క్షమించుమని మా కొరకు ఉత్తరవాదిగా ఉన్న శాంతికరమైనటువంటి దేవుడు అయిన నీ దగ్గర మేము ప్రార్థన చేస్తున్నాం. యెహోవా, నీవు దోషములను కనిపెట్టి చూస్తే ప్రభువా ఎవడుని ఎదుట నిలబడగలడు నాయన? ఎవడుని ఎదుట నిలబడగలడు? అయినను జనులను యందు భయభక్తులు నిలుపునట్లు నీ దగ్గర క్షమాపణ దొరుకుతా ఉంది గనక స్తోత్రాలు. నీ గొప్ప కృప కొరకై నీకు వందనాలు చెల్లిస్తూ ఆయన కొడు వచ్చిన బిడ్డలందరినీ పేరు పేరున దీవించి ఆశీర్వదించుమని ఈ రాత్రి మీ ప్రశస్తమైన సన్నిధి మాకు తోడుగా ఉంచినందుకు వందనాలు చెల్లిస్తూ, అయా సిలువ ధ్యాన కూడికల్లో పాల్గొంటున్నాం. ఆ సిలువలో ప్రభువా మా కొరకు నీవు పడిన ప్రయాసంతటిని జ్ఞాపకం చేసుకున్నాం, శ్రమంతటిని జ్ఞాపకం చేసుకున్నాం. ఇంతగా ప్రేమించిన మిమ్ములను మేము ప్రేమించగలుగుటకు నేర్పండి నాయన. మమ్మల్ని ఇంతగా హద్దులు లేని ప్రేమ, షరతులు లేని ప్రేమ, నిబంధనలు లేని ప్రేమ, ఎంత గొప్ప ప్రేమను కనపరిచి ప్రాణం ధారపోసావు నాయన. మీ కొరకు ఒక నిందను భరించలే, మీ కొరకు ఒక అవమానాన్ని సహించలే, మీ కొరకు నాయన ఏమి తట్టుకోలేని వారుగానే మా భక్తి ఉంటుంది నాయన. క్షమించుమని ప్రార్థన చేస్తున్నాము నాయన. నాయన 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 అనేకమైన నిందలు, అనేకమైన అవమానాలు, అనేకమైన పరిస్థితులు దేవా, క్లిష్ట పరిస్థితులు, ప్రతికూలమైన పరిస్థితులు అన్నిటినీ మీ చేతిలో పెడుతున్నాం ప్రభువా. అన్నిటినీ మీ చేతిలో పెడుతున్నాం. అన్నీ కూడా మీ చేతులకి అప్పగిస్తున్నాం. మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. మేము మీలాగా మార్చబడగలుగుటకు సహాయం చేయండి. మీలాగా మార్చబడగలిగేటటువంటి మనస్సు ప్రతి ఒక్కరికి దయచేయండి. మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాము. కృప చూపించుమని, మీరే ఘనతను పొందుమని, మీ గాయపడినటువంటి ఆ సిలువ దగ్గరికి మేము వస్తూ ఉంటుండగా, సిలువ ధ్వజం మా ముందు స్థాపించి ఉంటుండగా, మా యొక్క ఆలోచనలు నిరంతరము నీవై ఉండగలుగుటకు సహాయం చేయండి. నీ కొరకు మేమేమి చేయగలిగామో, ఏమి చేయగలమో చేయగలుగుటకు ప్రభువా మీరిచ్చిన ప్రతి అవకాశం, మీరిచ్చేటటువంటి ప్రతి అవకాశాన్ని పురస్కరించుకుని మీ కొరకు మేము చేయగలిగింది చేయుటకు నీ కృపాతోడు దీవెన దయచేయమని, వచ్చిన బిడ్డలందరినీ దీవించమని, చీకటిని బంధించమని యేసు నామములో వేడుకొని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. పరలోకమందున మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడుగాక, మీ రాజ్యం మాకు వచ్చుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి మీద నెరవేరుగాక. మా దినాన్ని మా దయచేయి, మరో మీరు క్షమించిన ప్రకారం మరణం క్షమించమని, మమ్మల్ని శోధనలో తాకేని తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నావు తండ్రి. ఆమేన్. ప్రవేశ రక్తమునకే ఇచ్చి, ప్రవేశ రక్తమునకే ఇచ్చి అపవాది క్రియలకు ప్రవేశ సంపూర్ణమైన విషయం, అపవాది క్రియలకు అనంతకాల నాశం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.
స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు ప్రభు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్యమైన సన్నిధి, తోడు, దీవెన, కాపుదల కూడిన మనందరికీ ఆయన యందు భయభక్తులు గల వారికి సదా తోడయుండి ఆయనను కనపరచగలిగినటువంటి జీవితం పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించి నడిపించి దీవించును గాక. ఆమేన్, 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 ఆమేన్. మీ అందరికీ వందనాలు.